నాన్నకు ఇంటర్వ్యూ ఉందంట ఆఫీస్ లో. మా నాన్నతో పాటు నేను కూడా పోయినాండా. ఏం జరిగిందిరా అక్కడ? ఇంటర్వ్యూ జరిగిందా? ఆఫీస్ లోకి పోయినాక మా నాన్న పక్కన ఉండే మనిషి ఇంటర్వ్యూకి వచ్చారా అని మా నాన్న అడిగిండు. మీ నాన్న ఏం చెప్పిండురా? అవును, ఇంటర్వ్యూకి వచ్చానండి అని చెప్పిండు మా నాన్న. అప్పుడు ఏం జరిగిందిరా? అప్పుడు మా నాన్న పక్కన ఉండే మనిషి మా నాన్నతో ఇలా చెప్పారు, బాసు చాలా స్ట్రిక్ట్ అంట, ఇప్పుడే ప్యూన్ చెప్పిపోయిండు, అది కాక ఇక్కడ జీతం తక్కువ అంట, ఎదురుగా ఆఫీస్ లో జీతం ఎక్కువ అంట, బాస్ చాలా మంచి మనిషి అంట, నేను అందుకే ఎదురుగా ఆఫీస్ కు పోతున్నానని ఆ మనిషి మా నాన్నతో చెప్పిండు. అప్పుడే మా నాన్నకు లోపల నుంచి పిలుపు వచ్చింది. మీ నాన్న లోపలికి పోయిందా బయటికి పోయిందా? ఏమైందిరా? అప్పుడు మా నాన్న లోపలికే పోయిండు. మరి మీ నాన్న పక్కన మనిషి చెప్పినా కూడా మీ నాన్న లోపలికే పోయిందా? అవునరా, లోపలికి పోయి మా నాన్న, మీ ఆఫీస్ లో ఉద్యోగం చేయను, నాకు ఇష్టం లేదు, నేను మీ దగ్గరకు చెయ్యను, ఇది చెప్పిపోదామని మీకు వచ్చినాను, మీ ఉద్యోగం వద్దు, మీ పని వద్దు, నాకు గుడ్ బై అని చెప్పి బయటకు వచ్చింది. ఎందుకు అలా చెప్పిండురా? ఊరికే ఎదురుగా ఆఫీస్ కు పోయి ట్రై చేసి వచ్చింటే సరిపోయేది కదా. అదే మా నాన్న చేసిన తప్పురా. నేను ఉద్యోగం చేయాలంటే ఒక రేంజ్ ఉండాలి, మీ ఆఫీస్ కు గొప్ప పేరు ఉండాలి, నేను జాబ్ లో చేరితే కన్న తల్లితో సమానంగా చూసుకుంటాను, నేనంటే ఎవరనుకున్నారు మరి అని అక్కడ బాస్ తో చెప్పేసి బయటకు వచ్చేసిండు మా నాన్న. నెక్స్ట్ ఏమైందిరా? తర్వాత ఏం జరిగిందిరా? మా నాన్న బయటకు వస్తానే మా నాన్న పక్కన ఉండే మనిషికి పిలుపు వచ్చింది. అతను లోపలికి పోయిండు. మరి అతనికి ఉద్యోగం వచ్చిందా? ఇంకా అతనికి ఉద్యోగం వచ్చింది, అదేముంది మీ నాన్న వద్దన్నందుకు. అదే జరిగిందిరా. అతను బయటకు వస్తానే మా నాన్న అడిగిండు, ఇక్కడ ఉద్యోగం చేయను, ఎదురుగా ఆఫీస్ లోకి పోతున్నానని చెప్పి మీరెందుకు లోపలికి వెళ్ళారని మా నాన్న అతన్ని అడిగిండు. అతను ఏం చెప్పిండు? దానికి అతను మా నాన్నతో ఇలా చెప్పిండు, ఇక్కడ ఉండేది ఒకరికే జాబ్ ఆఫర్ ఉందంట, అది నాకు తెలిసింది, మిమ్మల్ని ఏదోటి మాటల్లో పెట్టి ఉద్యోగం చెడగొట్టుకునేటట్లు చేస్తే ఆ ఉద్యోగం నాకు వస్తుందని అలా చెప్పానని అతను మా నాన్నకి చెప్పిండు. ఇదేంది ఇలా చెప్పిండా? అది మీ నాన్న నమ్మిండు. అయ్యో రామ, ఎవరన్నా బయట వాళ్ళ మాటలు నమ్ముతారా? నాన్న తర్వాత ఎదురుగా ఆఫీస్ కు పోయిండు. అక్కడ ఆఫీస్ లో ఏం జరిగిందంటే అసలు ఇంటర్వ్యూలు లేవు, ఉద్యోగాలు ఖాళీ లేవంట. మా నాన్న ముఖం చన్నగా పెట్టుకొని మళ్ళీ మొదటి ఆఫీస్ కే వచ్చింది. మళ్ళీ లోపలికి పోయి ఆ బాస్ ను కాకా బట్టి రిక్వెస్ట్ చేసి, సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, మీరు ఏ ఉద్యోగం ఇచ్చినా చేస్తాను సార్, ఇవ్వండి సార్, నేను కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకుంటాను సార్, చాలా జాగ్రత్తగా పనిచేసుకుంటాను సార్ అని పంపబోయిండు బాస్ ని. బాస్ ఓకే అని ఉద్యోగం ఇచ్చిండు. అందుకేరా ఎప్పుడు ఎవరు చెప్పినవి నమ్మకూడదు, ఇంకొకసారి ఎవరు చెప్పినా నమ్మకూడదని అర్థమైంది. మంచి జాబ్ వచ్చేది పోయి ఎవరో చెప్పిన మాటలు విని ప్యూన్ పోస్ట్ వచ్చింది మా నాన్నకి. కర్మ కర్మ.